హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, డబ్బు లేని వాళ్ళ విలువ దూది పింజ కంటే తక్కువ. ఒక మనసు చెప్పే నిజమిది. మనిషి విలువ అతని హృదయం కాదు. మనిషి గౌరవం అతని మంచితనం కాదు. ఈ లోకం మనిషి విలువను నిర్ణయించేది ఒక్క మాటలోనే ఉంది. అదే డబ్బు. డబ్బు లేకపోతే మన కళ్ళలోని నిజాయితీ కూడా పనికిరాదు. మన దగ్గర ఉన్న ప్రేమ కూడా పనికిరాదు. మన దగ్గర ఉన్న మంచితనం అసలే పనికిరాదు. ఎందుకంటే ప్రపంచం మనసును కాదు, మన సామర్థ్యాన్ని కాదు, మన బలహీనతను చూసేది కాదు, మన పరిస్థితిని పట్టించుకోదు. మన దగ్గర ఉన్న డబ్బునే చూస్తుంది. ఇది కఠోర నిజం. కానీ వాస్తవం ఇంకా క్రూరంగా ఉంటుంది. దరిద్రం అంటే కేవలం కడుపు ఖాళీ కావడం కాదు, మనిషి ఖాళీగా కనిపించడం. డబ్బు లేనివాడు కేవలం పేదవాడు కాదు, అతన్ని ప్రపంచం పనిచేయని యంత్రంలా చూస్తుంది. తాను నమ్మిన వారి కోసం ప్రాణాలు పెట్టి పనిచేసేవాడు, తన కుటుంబం కోసం పగలు రాత్రి కష్టపడేవాడు, తన పిల్లల కోసం ఏదైనా త్యాగం చేసేవాడు. కానీ అతనికి కొంచెం బలహీనత వస్తే, కొంచెం డబ్బు తక్కువైతే కంటికి కనపడే ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. కాదు అని ఎవరు చెప్తారు? ఎవరు నేరుగా చెప్పరు. కానీ మనల్ని ఎలా చూస్తారో, మన స్థానం ఏమిటో మనమే అర్థం చేసుకుంటాం. దూది పింజ కంటే తక్కువగా, చిన్న గాలి వచ్చినా ఎగిరిపోయే బరువుతో. బంధువులు ప్రేమిస్తారు, కానీ డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ప్రేమిస్తారు. డబ్బు ఉన్నప్పుడు బంధువుల ఇల్లు దగ్గరగా ఉంటుంది. ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తారు. వీధిలో కనిపిస్తే చిరునవ్వులు చిందిస్తారు. మన మాటలకు విలువ ఉంటుంది. మన నిర్ణయాలు గొప్పగా అనిపిస్తాయి. కానీ ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉండదు కదా. ఏదో ఒక రోజు మన దగ్గర డబ్బు తక్కువవుతుంది. అప్పుడు వీళ్ళు ఎలా మెలుగుతారో తెలుసా? మన మాటల్లో లోపాలు కనిపిస్తాయి, మన పనుల్లో తప్పులు కనిపిస్తాయి, మనం తీసుకునే నిర్ణయాలలో సామర్థ్యత కనిపించదు. మన ఉనికే భారంగా అనిపిస్తుంది. అదే మనుషులు, అదే బంధువులు, అదే మాటలు. కానీ మన విలువ మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. మనకి అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. కానీ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్లకు సంబంధం. డబ్బు తగ్గిన రోజు మనమే వాళ్లకు పెద్ద సమస్య. వాళ్ళు మాటలతో చెప్పరు, కానీ వారి ప్రవర్తనలో తెలుస్తుంది. మనం అడిగే చిన్న సహాయం కూడా పెద్ద సమస్య అవుతుంది. మనం చెప్పే వేదనకు విలువ ఉండదు. మనం ఎదుర్కొంటున్న కష్టాల్లో ఆప్యాయత ఉండదు. ఒకప్పుడు మన వెంట నడిచిన మన మనిషే ఇప్పుడు మనమెవరో తెలియనట్లు నటిస్తారు. తప్పు మనదా? లేదు. కానీ శిక్ష మాత్రం మనదే. ఎవరితోనైనా వెళ్ళండి, డబ్బు ఉన్నప్పుడు మనం వెళ్ళిన ఇల్లు ప్రతిష్ట అంటారు, మన అడుగులు ఆశీర్వాదం అంటారు, మన రాక గౌరవం అంటారు. కానీ మన చేతుల్లో చిల్లర కూడా లేకుండా మనం వెళితే మన రాకే వారికి ఒక భారంగా అనిపిస్తుంది. వాళ్ళ ముఖాల్లో చిన్న చిరునవ్వు కూడా కనిపించదు. మన మాట ముగియకముందే వారి చూపు తలుపుల వైపు తిరుగుతుంది. డబ్బు లేకపోతే మన ఉనికి కూడా అసౌకర్యం. ఇదే నిజం. ప్రేమ కూడా డబ్బును చూసి మారిపోతుంది. ఈ మాట వింటే బాధేస్తుంది, కానీ వాస్తవం. డబ్బు ఉన్నప్పుడు మన పెద్దలు మన మీద ప్రేమతో మాట్లాడతారు. మన పిల్లలు మన మాట వింటారు. మనసు నిండుగా ఉంటుంది. కానీ డబ్బు కొంచెం తగ్గిన వెంటనే ఇంట్లో టెన్షన్ మొదలవుతుంది. మనపై గొంతెత్తే స్వరాలు పెరుగుతాయి. మన ఇబ్బందులు పట్టించుకోరు. మన ఒత్తిడిని చులకనగా తీసుకుంటారు. మన నిర్ణయాలు చిన్నబోతాయి. ప్రేమ తగ్గుతుందా? లేదేమో. కానీ ప్రవర్తన మాత్రం డబ్బును పట్టే మారుతుంది. ఇది మనం చాలాసార్లు అనుభవించిన బాధ. మన పిల్లలు కూడా మనల్ని డబ్బు ఉన్నప్పుడు హీరోలా చూస్తారు, లేకపోతే సైలెంట్గా ఉండిపోతారు. ఈ లైన్ చదవడం కష్టంగా అనిపించినా మన పిల్లలు మన ప్రాణం. కానీ మన చేతిలో డబ్బు లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా తేడాలు వస్తాయి. మనం వాళ్ళపై భారంగా మారతామన్న భయం వాళ్ళలో ఉంటుంది. మనకు ఒత్తిడి తెప్పించకూడదన్న భావం ఉంటుంది. కానీ ఆ దూరం మన హృదయాన్నే నరికేస్తుంది. తల్లిదండ్రులు డబ్బు లేక జీవనంలో కష్టపడితే పిల్లల కళ్ళలో కూడా
చిరునవ్వు అరుదవుతుంది. ఈ బాధ మరే బాధకి సాటి రాదు. పేదవాళ్ళం కాబట్టి మన మంచితనానికి విలువ రావటం లేదు. వాస్తవాన్ని చెప్పుకుంటే మన గుండె చెదిరిపోతుంది. మనిషి హృదయం ఎన్ని గాయాలు భరిస్తుందో దేవుడికే తెలుసు. మనకు డబ్బు లేకపోతే మన మంచితనం కూడా లోపంగా మారుతుంది. మన సహాయం బలహీనతగా కనిపిస్తుంది. మన పెత్తనం దౌర్బల్యంలా కనిపిస్తుంది. మన నిశ్శబ్దం అసమర్థతగా కనిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు మన మంచితనం గౌరవంగా కనిపిస్తుంది. డబ్బు లేకుండా ఉండే మంచితనం విలువలేనిది. ఇదే జీవితపు చేదు నిజం. మనకన్నా మన పరిస్థితినే ప్రపంచం ఎక్కువగా చూస్తుంది. మన కష్టపడి జీవించే మనిషిని చూడదు. మన హృదయంలోని మంచితనాన్ని చూడదు. మన వెనక ఉన్న కష్టాలను చూడదు. కానీ ప్రపంచం మన జేబులో ఎంత డబ్బు ఉందో అదే చూస్తుంది. మనం మనుషులు కాదు, ఒక రేటు, ఒక విలువ, ఒక ధర. మనిషి ఎంత గొప్పవాడైనా డబ్బు తక్కువైతే విలువ కూడా తక్కువగానే ఉంటుంది. డబ్బు లేని మనిషి దగ్గర ఉన్న వేదన, బాధ, నిద్రలేని రాత్రులు ఏవీ ఈ ప్రపంచానికి వినపడవు. చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చెప్పేస్తారు, అది నీ సమస్య, నీ వల్లే ఇలా అయ్యింది, మేమేం చేయగలము అని. మనిషి గుండెకు అతిపెద్ద గాయం ఏమిటంటే అతడు బాధపడుతున్నప్పుడు ఎవ్వరూ వినకపోవడం, ఎవ్వరూ పట్టించుకోకపోవడం. డబ్బు లేని వాళ్ళ వేదన వానలో తడిచిన చిన్న రాయి లాంటిది. అది నొప్పిని మాత్రమే అనుభవిస్తుంది. ఎవరూ దానిని గమనించరు. డబ్బు లేకపోతే మన తప్పు కాకపోయినా శిక్ష మనదే. డబ్బు లేని మనిషి శత్రువులతో కాదు, తన మనుషులతోనే పోరాడాల్సి వస్తుంది. ఈ బాధే మన హృదయాన్ని రోజు మెల్లగా చింపేస్తూ ఉంటుంది. మనం విలువ కోల్పోయేది మనకు డబ్బు లేకపోవడం వల్ల కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళలో విలువ చూడకపోవడం వల్ల. కొన్నిసార్లు మనం తప్పు అని కాదు, మన పేదరికం వాళ్ళ మానవత్వాన్ని బయటకు తీస్తుంది. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు నకిలీ భావోద్వేగాలు చూపేవాళ్ళు, ఎవరు మనం ఉన్నప్పుడు లేనప్పుడు మారిపోతారో ఈ ప్రపంచం చూపిస్తుంది. అప్పుడు మనం నేర్చుకునేది ఒక్కటే, డబ్బు మనిషిని మార్చదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. డబ్బు ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఉన్న మన బంధువులే మన దగ్గర డబ్బు లేనప్పుడు మన నుంచి మొదటిగా దూరమయ్యేది కూడా వాళ్ళే. మన ఇంటి ముందు మనం కూర్చొని బాధలో ఉన్నప్పుడు ఆ ఇంటి పక్కన నడుస్తూ వెళ్ళేవాడు ఒకప్పుడు మనతో గంటల తరబడి మాట్లాడేవాడు. మనకు కష్టకాలం వచ్చిందంటే మన దగ్గరికి రాకుండా ఆయన దారే మార్చేస్తాడు. ఈ ప్రపంచంలో మనుషులు ఇలాగే ఉంటారు. అయినా మనం ఎందుకు బ్రతుకుతాం, ఎందుకు కష్టపడతాం? సాధారణంగా మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన పెద్దల కోసం, మన కలల కోసం. డబ్బు లేకపోతే కూడా మన మనస్సు ప్రేమతో నిండే ఉంటుంది. మన చేతులకు శక్తి తగ్గినా మన మనస్సుకు తగ్గదు. మనుషులు దూది పింజ కంటే చులకనగా చూసిన రోజు కూడా మనలో ఓ శక్తి ఉంటుంది. మనం పడిపోతే లేచే శక్తి, మన కుటుంబం కోసం ప్రయత్నించే శక్తి, మనసు విరిగినా నిలబడే శక్తి. అదే మన విలువ, అదే మనలోని గొప్పతనం. కష్టాలు మనకు నేర్పించేది ఏది నిజమైన సంబంధం, ఏది నటన, ఎవరు మనవాళ్ళు, ఎవరు మనల్ని ఉపయోగించుకునేవాళ్ళు అనేది నేర్పిస్తాయి. చివరిగా డబ్బు లేని మనిషికి విలువ లేకపోవచ్చు, కానీ అతని హృదయానికి విలువ ఉంటుంది. డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు, మనిషి మనసే అతన్ని గొప్పవాడిని చేస్తుంది. కానీ ప్రపంచం అర్థం చేసుకోదు. డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు, మనిషి మనసే అతన్ని గొప్పవాడిని చేస్తుంది. కానీ ప్రపంచం అర్థం చేసుకోదు. నీ దగ్గర డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను దూదిపింజ కంటే తక్కువగా చూడవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న బలం, నీ కష్టాల్లో ఉన్న నిజాయితీ, అవి దేవుడు మాత్రమే చూస్తాడు. దూదిపింజ గాలికి ఎగిరిపోతుంది, కానీ నువ్వు కాదు. నువ్వు ఏదో ఒక రోజు లేస్తావు, మరలా నిలబడతావు, మళ్ళీ నీ విలువను సంపాదించుకుంటావు. విన్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను ఇలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.